మన లైవ్‌కి వచ్చాడా? ఈరోజు ఏం రాలేదు. ఈరోజు రాలేదు లైవ్‌కి. నిన్న గూడా రాలేదు. నిన్న గూడా రాలేదు లైవ్‌కి. ఈరోజు కూడా రాలేదు లైవ్‌కి. చూడాలి మరి ఈవినింగ్. ఇప్పుడు మొబైల్ డేటా మీద ఉంటదిది. మొన్నొచ్చాడు. అవును. ఒక్కరోజొచ్చాడు. అబ్బా! అందరిని మాట్లాడి ఎళ్ళాడు. ఒక్కరోజే మళ్ళా. ఒక్కరోజు 2 ట్రాన్స్మిషన్ అంటున్నాను. 2 లైవ్స్‌కో, 1 లైవ్‌కో వచ్చాడు నా లైవ్‌కి. అందరిని పలకరిస్తాడు. వెళ్ళిపోతాడు. ఇంకా లైవ్ చూస్తున్న వాళ్ళు హాయ్ అని చేయండి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివి కామెడీ. నాకు దిష్టి మీద నమ్మకం ఉందా అంటారా? నాకు పర్సనల్‌గా అంటుంటారు. అంటుంటాను అప్పుడప్పుడు ఎవరైనా మంచిగా రెడీ అయినప్పుడు, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏదైనా కడుపు నొప్పో, జ్వరమో వస్తే అయ్యో! దిష్టి కొట్టిందనుకుంటా, దిష్టి తీసుకో అని ఇట్లా అంటుంటా. కానీ అది ఎంతవరకు వర్క్ చేస్తదో తెలీదు గానీ, నాకైతే నాకు కొట్టదు అని అది ఒక నమ్మకం. ఇది ఉంది కాబట్టి. దిష్టి నమ్ముతాననుకుంటా మరి. మేబీ. చిన్న పిల్లలకి ఎవరికైనా చాలా క్యూట్‌గా ఉన్నారు అనంటే దిష్టి తీసేయండి అని చెప్తుంటాననమాట. మరి అది నోటి నుంచి వస్తదా? మనసు నుంచి వస్తదా? తెలవదు గానీ, మొత్తానికి దిష్టి మీద నమ్మకం ఉంది. ఉంది. నరదృష్టి మంచిది కాదు అంటారు గదా! మీకైతే ఉండే ఉంటదిగా నమ్మకం. శ్రీనివాస్ గారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంటది. మంచి దైవభక్తులు గాబట్టి మీకు అన్నిటి మీద నమ్మకమే కదండీ! శ్రీనివాస్ గారు చెప్పండి. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు. రామ రామ అంత అందమైంది కానీ కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ అంత అందమైంది కానీ కాదు చెల్లెమ్మ. చెప్పండి శ్రీనివాస్ గారు. మీ మీద కూడా అంటున్నారు అంటే నాకు అర్థం కాలేదు శ్రీనివాస్ గారు. మీ మీద కూడా నమ్మకం. ఎవరికి? మీకా? శ్రీనివాస్ గారు. ఓకే. దేవుని మీద నమ్మకం అంటే మీ మీద కూడా నమ్మకం అంటున్నారా? ఇప్పుడు పవరొచ్చింది. మళ్ళీ చూడాలి. వైఫై కనెక్ట్ అయ్యేదాకా మరి డిస్టర్బ్ చేస్తుందా? చెయ్యదా? ఓకే. చూద్దాం. ఇంకా చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి.